ఒక పీవీ అంటారు. ఒక పీవీ ఏమో మన లెవెల్ చూపిస్తుంది. పీవీ అనేది మన లెవెల్ చూపిస్తుంది. ఒక పీవీ ఈక్వల్ టు 18 బీవీ. 18 బీవీ అంటే మనకి ఎన్ని డబ్బులు వస్తుందో తెలుస్తుంది. పీవీ అనేదేమో మనకు లెవెల్ చూపిస్తుంది. బీవీ అనేదేమో మనకు ఎంత డబ్బులు వస్తుందో తెలుస్తుంది. అయితే ఒక పీవీ నుంచి 599 వరకు మనం 5% ఉంటాం. ఒక పీవీ నుంచి 2399 వరకు 8% ఉంటాం. దాని తర్వాత 2400 నుంచి 5499 వరకు 12% ఉంటాం. ఇక్కడ వరకు పెద్దగా డబ్బులు ఏం రావు. ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతామో అప్పుడే డబ్బులు వస్తాయి. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే వరకు పెద్దగా డబ్బులు ఏం రావు. 100 ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నాకు స్టార్టింగ్లో నేను జాయిన్ అయినప్పుడు 34 రూపాయలు వచ్చింది. మరి స్టార్టింగ్లో 100 లోపే వస్తుంది. మనం పర్చేజ్ చేసే దాన్ని బట్టి అమౌంట్ వస్తుంది. మనం ఎంతైతే ఉంటామో దాన్ని బట్టి మనం వస్తుంది. మన కింద టీం వచ్చిన తర్వాత అప్పుడు మనం లెవెల్ చేంజ్ అవుతుంటుంది. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే వరకు మాత్రం పెద్దగా డబ్బులు ఏం రావు. మ్యాక్సిమం 100, 200, 300, 1000 లోపే వస్తుంది. ఎప్పుడైతే 5500 దాటుతామో అప్పుడు మనల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మనం డైరెక్టర్ అంటారు. మనము 600 పాయింట్స్ దాటంగానే సీనియర్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే మనం 12% వస్తామో అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే మనం 12% వస్తామో అసిస్టెంట్ డైరెక్టర్. ఎందుకంటే మనం యాప్లో చూపిస్తుంటుంది. మనం ఎప్పుడైతే ఈ పర్సంటేజ్ దాటుతుంటామో అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే 5500 దాటుతామో బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డబ్బులు అనేది మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రాంచ్ డైరెక్టర్ అంటే కంపెనీ మనకు వాటా ఇస్తుంది, కంపెనీ మనకు షేర్ ఇస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ బోనస్ వస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ బోనస్ వస్తుంది. మరి ఫాస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే అప్పుడు ఇంతకుముందు ఏమో 282 పీవీ ఉండే, ఇప్పుడు 300 పీవీ. ఒకటే మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడు ఈ మంత్ జాయిన్ అయినా, నా కింద ఒక ఇద్దరిని జాయిన్ చేసిన. నేను 100 పీవీ తీసుకున్నా, నా కిందలు కూడా 100 పీవీ తీసుకురు. అంటే ఒకటే మంత్లో, ఈ మంత్లోనే నేను జాయిన్ అయినా, నేను 100 పీవీ తీసుకున్నా, నా కింద ఇద్దరితో కూడా 100 పీవీ తీసుకుంటారు. అప్పుడు 300 పీవీ దాటుతుంది. 300 పీవీ ఎప్పుడైతే దాటుతుందో ఫాస్ట్ స్టార్ట్ 8%. అంటే ఫస్ట్ మంత్లోనే ఎవరైతే 300 పీవీ చేస్తారో అప్పుడు ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళిపోతాం. మనం 600 మామూలుగా అయితే 600 పీవీ వేయాలి. 600 పీవీ అంటే ఒక నెల 2 నెలలు పడుతుంది. 2 నెలలు కూడా అవుతాం, 3 నెలలు కూడా పడుతుంది. అట్లాంటిది ఫస్ట్ మంత్లోనే వెళ్ళిపోవచ్చు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటో సార్, ఇంతకుముందు కూడా మొన్న అశోక్ సార్ మొన్న అశోక్ సార్ అడిగారు, సార్ నేను 5%లో ఉన్నాను, ఇదే మంత్లో జాయిన్ అయ్యాను, నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా? చాలా ఖచ్చితంగా కావచ్చు. మన టీంలో కూడా, ఎంఎస్ఆర్ టీంలో కూడా చాలా మంది అయ్యారు. ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్. మామూలుగా అయితే బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే 5500 పీవీ కావాలి మామూలుగా అయితే. కానీ ఒకటి మంత్లో, ఈ మంత్ జాయిన్ అయిపోయింది. ఎగ్జాంపుల్ సార్, నేను ఈ మంత్ జాయిన్ అయినా, ఈ మంత్ ఫస్ట్ వీక్లోనే ఇప్పుడు జాయిన్ అయినా, ఈ మంత్లో జాయిన్ అయినా కాబట్టి మనకు బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే ఎవరైతే ఈ మంత్లో జాయిన్ అయ్యారో వాళ్ళకు 4500 అయితే సరిపోతుంది. 4500 అయితే ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. 5000 అవసరం లేదు, బీపీ తగ్గుతాయి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ పీ ఉంది. డబుల్ పీ ఉంటే ఒక వాటర్ పేపర్ తీసుకుంటే ఎంత వస్తుంది? 1086 రూపాయలు. 1086 పీవీ. మరి డబల్ ఎంత అవుతుంది? 2100 పైన అవుతుంది. మరి వాళ్ళ కింద కూడా ఒక వాటర్ పేపర్ ఇప్పిస్తే ఎంత అవుతుంది? 2100 పీవీ అవుతుంది. అయితే అక్కడనే 4200 అక్కడనే అయిపోయింది. జస్ట్ 100 పీవీ ఒకరిద్దరు తీసుకుంటే అయిపోయాడు బ్రాంచ్ డైరెక్టర్. ఒకటి మంత్లో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మంత్ చాలా మంది అవుతారు. ఎందుకంటే ఒకరు వాటర్ పేపర్ తీసుకొని వేరే వాళ్ళు ఇంకొకరు కనిపిస్తే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మరి బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనకు ఇన్కమ్ ప్లాన్ కూడా తెలియాలి. అది కూడా ఒక్క నిమిషం చెప్తా, దాని తర్వాత లెవెల్ కండిషన్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, మనకు ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా 100 రూపాయలు పెట్టి ఉన్నప్పుడు, మనకు 100 రూపాయలు పెట్టి ఉన్నప్పుడు కంపెనీలో 30 రూపాయలకి తయారవుతుంది. మరి 70 రూపాయలు ఎక్కడ అవుతుందంటే
ఆ రూ. 70 అనేది మధ్యవర్తులకు ఎవరికి ఇస్తలేరు. ఆ రూ. 70 అనేది మనకు 9 రకాల ఆదాయ రూపాయలు ఇస్తుంది. 9 రకాల ఆదాయ రూపాయలు. అంటే ఫస్ట్ ఏంటంటే సేవింగ్ కన్సంప్షన్ అంటే రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మనకు 10-20% వస్తుంది. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మన కింద ఎవరు లేరు, మనం జాయిన్ అయినందుకు 10-20% వస్తుంది. మరి సెకండ్ పాయింట్ ఏమొస్తుంది అంటే ఏపీబీ అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ ఇచ్చారు, కానీ ఏపీబీ ఉంటుంది, అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. అంటే 5-16% వస్తుంది. తర్వాత మనం ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అవుతామో, ఇందాక చెప్పంగా బ్రాంచ్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతామో, డైరెక్టర్ అయిన తర్వాత మనకు డైరెక్టర్ బోనస్ వస్తుంది. డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. ఇంకోటి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. మన కింద కూడా సిల్వర్ డైరెక్టర్ కావాలి. సిల్వర్ డైరెక్టర్ మన కింద ఒక డైరెక్టర్ అయిన అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డైరెక్టర్ అయినాం, బ్రాంచ్ డైరెక్టర్ అయినాం. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనం నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయితే అప్పుడు మనము సిల్వర్ డైరెక్టర్ అవుతాం. సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు అప్పుడు మనకు 5వ ఇన్కమ్ ఎల్ఓబి వస్తుంది. మెయిన్ ఇన్కమ్ ఇదే ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% వస్తుంది. సిల్వర్ అయినప్పుడు మనకు ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది. ట్రావెల్ ఫండ్ అంటే బయట దేశం వెళ్ళనీకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఆగస్టులో లండన్ ఉంది, నవంబర్లో థాయిలాండ్ ఉంది. థాయిలాండ్, బ్యాంకాక్, థాయిలాండ్ సేమ్ ఒకటే. ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ అవుతారో థాయిలాండ్ పోయే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ డైరెక్టర్ అయిన వాళ్ళు మాత్రమే, సిల్వర్ డైరెక్టర్ పైన ఇక థాయిలాండ్ పోయే అవకాశం ఉంది. ట్రావెల్ ఫండ్ వస్తుంది 3%. మన కింద ఇద్దరిని చేస్తే గోల్డ్ డైరెక్టర్ అంటారు. మన కింద ఇద్దరిని చేస్తే గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు సేమ్ ఇదే ప్లాన్ ఉంటుంది. మన కింద ముగ్గురు అయితే కార్ ఫండ్ వస్తుంది. కార్ ఫండ్ 5% వస్తుంది. మన కింద 5గురు అయితే డైమండ్ డైరెక్టర్ అంటారు. డైమండ్ డైరెక్టర్ అయినప్పుడు సేమ్ ప్లాన్ ఉంటుంది. మన కింద 6గురు డైరెక్టర్లు అయినప్పుడు హౌస్ ఫండ్ వస్తుంది 3%. మరి మన కింద ఇప్పుడు ఒకటి సార్, మనకి ఇంతకుముందు ఏమో 8 లైన్లు, 9 లైన్లు, 15 లైన్లు, 16 లైన్లు ఉండే. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కావాలంటే ఒక లైన్ నుంచి, ఒక మదర్ లైన్ నుంచి 1,00,000 పీవీ రావాలి. మిగతా 5 లైన్ల నుంచి 1,00,000 పీవీ వస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఒక లైన్ నుంచి 1,00,000 పీవీ రావాలి. మిగతా 5 లైన్ల నుంచి 1,00,000 పీవీ వస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే యూసిడి. క్రౌన్ డైరెక్టర్ తర్వాత ఇతరు యూసిడి అయినప్పుడు ఎలైట్ క్లబ్ బోనస్ 2% వస్తుంది. ఇది బిజినెస్ ప్లాన్. రెగ్యులర్గా మనకు మీటింగ్లు కూడా చెప్తుంటారు. నెక్స్ట్ ఏంటి మరి, నేను బ్రాంచ్ అయినా నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇది రెగ్యులర్గా చెప్పేది మనకు. ఆల్రెడీ నాకు షార్ట్ పాయింట్స్ ఒక 2,000 పీవీలు ఉన్నాయి. 2,000 పీవీలు అయితే నేను 2,000 పీవీలు అయినాయి. నేను బ్రాంచ్ డైరెక్టర్ అవుతా. కాకపోతే మేమేమి ఆలోచించడం అంటే, ఒక వాటర్ ప్రూఫర్ ఉంటే నా కింద ఎవరు ఉన్నారో 5% ఎవరు ఉన్నారో వాళ్ళు 5% 8% ఉన్నారో వాళ్ళ కింద లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వాటర్ ప్రూఫర్ ఉంటే ఒక 2,000 కొంత వస్తాయి. అప్పుడు ఒక 3-4 పైదాకా అందరం బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం కదా అంటే, అట్లా కాదు సార్, అట్లా అని చెప్పిన. ఏంటంటే మనం బ్రాంచ్ డైరెక్టర్ అయినాము, మన కింద ఎవరైనా 16% కానీ బ్రాంచ్ డైరెక్టర్ ఎవరైనా అవుతారు అంటే మనము 2వ లైన్కి వెళ్ళిపోవాలి. 2వ లైన్ అంటే మనం సిల్వర్ డైరెక్టర్ కావాలి. సిల్వర్ డైరెక్టర్ కావాలంటే సైడ్కు 1,800 పీవీ ఉండాలి. సైడ్కు 1,800 పీవీ. మెయిన్ లైన్ కాకుండా, ఇప్పుడు మెయిన్ లైన్ అంటే ఒక లైన్ ఉంది. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక లైన్ వేసుకుంటాం, ఒకటే లైన్ వేసుకుంటాం. మనం ఎప్పుడైతే మనం ఇప్పుడు స్టార్టింగ్లో మనం జాయిన్ అయినప్పుడు ఒకటే లైన్ వేసుకోవాలి. 12% వచ్చే వరకు, మనం 12% వచ్చే వరకు ఒక లైన్ మెయింటైన్ చేయాలి. ఒక లైన్ మెయింటైన్ చేస్తే ఏం ఉపయోగం అది కూడా చెప్తా. ఇప్పుడు మన కింద బ్రాంచ్ డైరెక్టర్ అయితే మనకి, ఇప్పుడు మనం బ్రాంచ్ డైరెక్టర్ అయినాం సార్, మనం డైరెక్టర్ అయినాం. పోయిన నెల మనం డైరెక్టర్ అయినాం. ఈ నెల మన కింద మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా డైరెక్టర్ అవుతారు. డైరెక్టర్ అవుతారు అంటే మనకు సైడ్ 1,800 పీ ఉంటే అప్పుడు మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. మన కిందలని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇంకోటి 1,801 కాకుండా 2,100 పీవీ ఉంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఎందుకంటే మీరు బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా క్వాలిఫై అయితే ఒక 6,000-7,000 వస్తుంది. ఎందుకంటే పెద్ద చెక్ ఏం రాదు. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ మీద ఒక 300 పాయింట్లు ఎక్కువ తెచ్చుకుంటే 10,000 పైన ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. 10 నుంచి 12,000 14,000 వస్తుంది.
ఇంకోటి మనకి ఇప్పుడు డబల్ పి ఉంది కదా, ఇప్పుడు డబల్ పి ఉంది. మరి డబల్ పి ఉంటే ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. 6 నెలల నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఎగ్జాంపుల్ మన కింద లీడర్లు చాలా మంది వచ్చారు. మన కింద ఒక 5-6 మంది లీడర్లు వచ్చారు. వాళ్ళు బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అయ్యారు. నేను సిల్వర్ కాలేకపోతున్నా, నాకు సైల్ లేదు, నేను సిల్వర్ కాలేకపోతున్నా. ఈ మంత్ సిల్వర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక వాటర్ ప్రూఫ్ తీసుకుంటే 2100 చిల్లర వస్తాయి. మనకు 2000 సరిపోతుంది, 1800 సరిపోతుంది. కానీ డబుల్ పి ఉంటుంది కాబట్టి చెక్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఎందుకంటే డబుల్ పి కాబట్టి క్వాలిఫై అవుతాం అంతే. యాక్చువల్ పి మీదనే మన చెక్ ఎక్కువ వస్తుంది. అనేది ఎక్కువ వస్తుంది. మెయిన్ క్వాలిఫై కానికి మనకు ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం, ఒక లెవెల్ కానికి వెయిట్ చేస్తున్నాం కాబట్టి క్వాలిఫై కావడం ఇంపార్టెంట్. కానీ చెక్ మాత్రం తక్కువ వస్తుంది అంతే, వేరేదేం లేదు. కానీ ఎప్పుడైనా కానీ యాక్చువల్ ఒరిజినల్ పిఎం మీదనే మనకు తీసుకోవాలి. ఎత్తుకే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎప్పుడైతే ఏమంటారంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అది ఇంపార్టెంట్. మీరు సైడ్ కావాలంటే 1801 పీవీ అయితే సరిపోతుంది. కానీ మీకు చెక్ ఎక్కువ రావాలంటే ఒక 300 పీవీ ఎక్కువ తెచ్చుకుంటే మీకు చెక్ ఎక్కువ వస్తుంది. 300 కాదు, 500 కాదు, ఇంకెక్కువ తెచ్చుకుంటే మీ చెక్ అనేది పెద్దగా వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ మీదనే చెక్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి చాలా మంది లీడర్స్ ఏమంటారు అంటే, సార్ నేను ముందు జాయిన్ అయినా, నా కిందోళ్ళు చెక్ వస్తుంది కానీ నాకు వస్తలేదు. నేను ముందు జాయిన్ అయినా నా కిందోళ్ళు చెక్ వస్తుందా, నాకు కింద చెక్ వస్తుంది. ఒకటి చెప్తున్నా సార్, మీరు ఒక లైన్ మెయింటైన్ చేసినప్పుడు ఎప్పుడైతే 12% వచ్చిందో అప్పుడు ముందే ఇంకో లైన్కి వెళ్ళిపోవాలంటే ఈ మెయిన్ లైన్ చూసుకుంటూ సైడ్ లైన్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 12% వచ్చారు, మీరు బ్రాండ్ రైటర్ అవుతారు. మీరు ఎప్పుడైతే బ్రాండ్ రైటర్ అవుతారో మీ కిందోళ్ళు కూడా అవుతారు కాబట్టి, ఎంబడే మీ కిందోళ్ళు కూడా అవుతారు కాబట్టి ఇంకో లైన్ చూసుకుంటే మీ కిందనేమో బ్రాండ్ రైటర్ అవుతారు, మీ సైడ్ చూసుకుంటేనేమో మీ సైడ్కు 1801 పీ చేసుకుంటే మీరు సిల్వర్ అవుతారు. చాలా మందికి తెలియక, అమ్మో నేను ముందు జాయిన్ అయినా, మా కిందోళ్ళకి చెక్ వచ్చింది, నాకు చెక్ రాలే, నేను ముందు జాయిన్ అయినా నేనేమో కాలేకపోయినా, నా కిందోళ్ళు అయ్యారు. మెయిన్ కారణం ఇది. ఒక లైన్ ఉండడం వల్ల, ఒక లైన్ మెయింటైన్ చేయడం వల్ల ఇట్లా అవుతుంది. కానీ ఒక లైన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మెయిన్ ఉపయోగం ఉంటుంది. అదేంటంటే చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో నీకేం తెలియదు, 10-20 లైన్లు వేసుకోవాలని చెప్పేసి 20-30 లైన్లు కూడా వేసుకోవాలని ఉన్నారు. అట్లా చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఒక లైన్ మెయింటైన్ చేస్తే ఏంటంటే జస్ట్ సిల్వర్ పైన 60,000 తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ సార్, నీకు ఇప్పుడు చెక్ రాలేదు, నువ్వు క్వాలిఫై అయితే లేవు, ఏం నష్టమేం లేదు. 2 నెలలు కాలే, 3 నెలలు కాలే, పెద్దగా నష్టం లేదు. కానీ ఒకటే లైన్లో ఒక బ్రాంచ్ కావాలని ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. మీరు బ్రాంజ్ అయ్యారు, అయిన తర్వాత మీరు సిల్వర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది, అవుతలేదు, అయినా నష్టమేం లేదు. నీ కింద ఆయన బ్రాంజ్ అయ్యిండు, ఆయన సిల్వర్ కావాలంటే 2000 పీ కావాలి. మరి ఆయన కింద కూడా ఒక ఆయన బ్రాంజ్ అయ్యిండు, ఆయన సిల్వర్ కావాలంటే 2000 ఎంత 1800 పీ కావాలి. ఆ కింద ఆయన కూడా బ్రాంజ్ అయ్యిండు. మొత్తం మీద 3-4 లీడర్లు అయితే మీ ఒక లైన్ లా మీకు ఎల్ఓబి వస్తుంది. ఒకటే లైన్ లో 3 కానీ 4 కానీ అయితే ఒక 2 సిల్వర్, ఒక బ్రాంజ్, లేదంటే ఒక సిల్వర్, ఒక 3 బ్రాంజులు, అట్లా కావడం వల్ల మీకు ఎల్ఓబి వస్తుంది. ఒకటే లైన్ నుంచి 5,625 రావడం వల్ల మీకు ఎల్ఓబి వస్తుంది. మీ చెక్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే మినిమం తప్ప 18,000 నుంచి 20,000 వస్తుంది. జస్ట్ 1801 పీవీకి క్వాలిఫై అయితే 18,000 నుంచి 20,000 చెక్ వస్తుంది. మళ్ళీ టీమ్ బిల్డింగ్ బోనస్ సైడ్కు నేను చెప్పాను ఇందాక, సైడ్కు టీమ్ బిల్డింగ్ బోనస్ పెంచుకుంటే ఒక 300 నుంచి 400 అట్లా 500 ఎంత పెంచుకుంటే, టీమ్ బిల్డింగ్ బోనస్ అది ఎంత పెంచుకుంటే మీ చెక్ అనేది 25,000 నుంచి 30,000 వచ్చే అవకాశం ఉంది. జస్ట్ సిల్వర్ పైనే. మీకు గోల్డ్, స్టార్, డైమండ్ ఇవన్నీ అవసరం లేదు, కిరీటాలు అవసరం లేదు. జస్ట్ సిల్వర్ పైనే 25,000 నుంచి 30,000 తీసుకునే అవకాశం ఉంది. 30,000 కాదు సార్, ఆల్రెడీ మన ఎంఎస్ఆర్ టీంలో 60,000, 70,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ సిల్వర్ పైనే, మన క్యాడర్ అవసరం లేదు.
ఎల్ఓబి మీద ఫోకస్ చేయండి. ఎల్ఓబి 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 మెయిన్ ఎల్ఓబి. చెక్ అంతా ఎల్ఓబిలోనే ఉంది. ఒక మంత్ 2 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ చెక్ రాకపోయినా కూడా మీ కింద లీడర్స్ తయారు చేయాలి. లీడర్ కస్టమర్ కాదు. కస్టమర్స్ ఒక మంత్ ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, 4 నెలలు వెళ్ళిపోతారు. కానీ ఒక లీడర్ని తయారు చేస్తే 1000 మంది లీడర్ను తయారవుతారు. లీడర్ ఇంపార్టెంట్. లీడర్ కావాలంటే ఏం చేయాలి? డైలీ జూమ్లో తీసుకురావాలి, మార్నింగ్ ఈవినింగ్. నెంబర్ ఆఫ్ డిఎల్సి మీటింగ్ తీసుకురావాలి. నెంబర్ ఆఫ్ డిఎల్సి మీటింగ్స్, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయితే అంత నాలెడ్జ్ వస్తుంది. ఒక లీడర్ తయారవుతారు. మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గోల్డ్ లెవెల్ కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు 2వ లైన్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్లో ఒక డైరెక్టర్ మీ కింద లీడర్ లేదు, మెయిన్ లైన్లో లీడర్ లేదు. మరి సెకండ్ లైన్లో కూడా కొన్ని రోజుల తర్వాత సెకండ్ లైన్లో కూడా లీడర్ అయ్యారు. మరి సెకండ్ లైన్లో కూడా లీడర్ కావడం వల్ల మీరు ఏ లెవెల్కి వెళ్ళిపోతారు? అప్పుడు సెకండ్ లైన్లో కూడా లీడర్ తయారు వల్ల మీరు ఏ లెవెల్ వెళ్తారు అంటే గోల్డ్ లెవెల్, గోల్డ్ డైరెక్టర్. మరి గోల్డ్ డైరెక్టర్ కావడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే మెయిన్స్ అనేది మీరు గోల్డ్ అయినా సిల్వర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ కావాలంటే 1800 ఒక పీవీ అయితే సిల్వర్ అవుతారు. మరి 2వ లైన్లో కూడా బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు, 2వ లైన్లో కూడా బ్రాంజ్ డైరెక్టర్. మరి అప్పుడు మీకు ఏమైనా చెక్ వస్తుందా అంటే చెక్ రాదు. మరి మీ కింద 10 మంది ఉన్న 20 మంది ఉన్న వాళ్ళకి చెక్లు వస్తాయి, కానీ మీకు చెక్ రాదు. 3వ లైన్ నుంచి 1500 ఒక్క పీవీ అయితే గోల్డ్ డైరెక్టర్ అవుతారు. 1501 1500 ఒక పీవీ ఉండాలి గోల్డ్ డైరెక్టర్ గానికి. మరి ఒక 300 పీవీ ఎక్కువ తెచ్చుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. 1800 ఒక పీవీ అయితే టీమ్ బిల్డింగ్ బోనస్, చెక్ అనేది పెద్దగా వస్తుంది. మీరు లెవెల్ పెరిగిన కొద్దీ మీ సైడ్ పీవీ అనేది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిల్వర్ గానికనేమో 1800 ఒక పీవీ, మరి మీ గోల్డ్ గానికనేమో 1500 ఒక పీవీ, 300 తగ్గుతూ వస్తుంది. అట్లా అని చెప్పేసి లెవెల్స్ మీద ఫోకస్ చేయకండి. మెయిన్ ఎల్ఓబి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇందాక చెప్పిన సిల్వర్ పైన 60,000 వరకు తీసుకోవచ్చు. మరి గోల్డ్ పైన 80,000 నుంచి 1,00,000 వరకు కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు సార్, మన జూమ్ అనేది 10 నిమిషాల్లో క్లోజ్ అవుతుంది. మళ్ళీ కూడా రీజాయిన్ కండి. టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఇది సబ్జెక్ట్ అనేది ఎక్కడ కూడా చెప్పరు, తెలిసి కూడా మర్చిపోతుంటాము. ఎందుకంటే ఇప్పుడు డబుల్ పీ ఉంది కాబట్టి ఇక్కడ మరి ఏం చేయాలో అర్థమవుతలేదు చాలా మందికి. అరే నేను సిల్వర్ ఉన్నా, మరి నేను మరి ఇటు గోల్డ్ కావాలంటే ఏం చేయాలి? మన కింద డైరెక్టర్ ఒక రైతుడు అంటే ఇంకో లైన్ చూసుకోవాలి కంపల్సరీ. ఇంకో లైన్లో కూడా రైతుడు అంటే ఇంకో లైన్ 3వ లైన్ చూసుకోవాలి. జస్ట్ 3 లైన్స్, మరి 20 లైన్లు 30 లైన్లు అవసరం లేదు. ఓకే సార్, మీరు గోల్డ్ డైరెక్టర్ అయితే మీరు గోల్డ్ అయినా సిల్వర్ అయినా కూడా ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, ఎల్ఓబి లేదు. గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, ఎల్ఓబి లేకపోతే అదే 6,000 7,000 వస్తుంది జస్ట్ క్వాలిఫై అయినందుకు. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్తో అయితే 10,000 నుంచి 15,000 వచ్చే అవకాశం ఉంది టీమ్ బిల్డింగ్ బోనస్తో చేసుకుంటే. మరి ఎల్ఓబి తీసుకుంటే మెయిన్ లైన్ నుంచి ఒక ఎల్ఓబి తీసుకుంటే 25,000 నుంచి 30,000 తీసుకోవచ్చు అని చెప్పా. అదే 2వ లైన్ నుంచి కూడా ఒక ఎల్ఓబి తీసుకుంటే, ఎల్ఓబి అంటే 2వ లైన్లో కూడా సిల్వరు బ్రాంజు ఒక 3-4 లీడర్ కావడం వల్ల మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే జస్ట్ 2 లైన్లలో ఎల్ఓబి తీసుకుంటే మీ ఇన్కమ్ తక్కువ టీమ్ బిల్డింగ్ బోనస్తోని 50,000 తీసుకునే అవకాశం ఉంది. జస్ట్ 2 లైన్ల పైనే 50,000, మినిమం 50,000. టీమ్ బిల్డింగ్ బోనస్ ఇంపార్టెంట్. జస్ట్ క్వాలిఫై అయితే మీకు ఒక 35,000 నుంచి 40,000 వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ రాదు. 35,000 నుంచి 40,000 వస్తుంది. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను సార్. నేను తర్వాత సెషన్ ఇంకోటి నెక్స్ట్ అయిపోయినా చెప్తాను. నేను ఇంకో లెవెల్ ఇచ్చినప్పుడు చెప్తా. టీమ్ బిల్డింగ్ బోనస్ ఇంపార్టెంట్. మీరు క్వాలిఫై అయితే గోల్డ్ డైరెక్టర్ 2 లైన్ల మీద 2 ఎల్ఓబిలు తీసుకుంటే 35,000 నుంచి 40,000 వస్తాయి. అదే టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటే 50,000కి వెళ్ళిపోవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీ కింద
ఎంతమంది లీడర్స్ క్రియేట్ అవుతారో అంత చెక్ పెరుగుతుంది. కస్టమర్స్ కాదు. ఇందాక మేడం కూడా చెప్పింది జూమ్ లో, మీరు కస్టమర్ గా ఉంటుర్రా, లీడర్ గా ఉంటుర్రా? మీ అండర్లో కస్టమర్స్ ఎంతమంది, లీడర్స్ ఎంతమంది? లీడర్స్ ఇంపార్టెంట్. మెయిన్ లీడర్స్ కావాలి. ఒక లీడర్ అయితే 1000 మంది లీడర్ తయారు చేస్తారు. కస్టమర్ ఉంటే ఎన్ని రోజులకైనా కస్టమరే ఉంటారు. జస్ట్ సిల్వర్ పైన 25,000 నుంచి 30,000 తీసుకోవచ్చు. గోల్డ్ పైన 40,000 నుంచి 50,000 తీసుకోవచ్చు. టీమ్ బిల్డింగ్ మనస్తోని 50,000 తీసుకోవచ్చు. ఇంకా డెప్త్ అంటే ఇదే 2 లైన్లు ఇంకా 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 కిందికి పాతంలోకి వెళ్ళిపోతే 80,000 నుంచి 1,00,000కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ గోల్డ్ పైన 80,000 నుంచి 1,00,000కి వెళ్ళిపోవచ్చు. గోల్డ్ పైనే 2 వెళ్ళిపోయి వల్ల డెప్త్ వెళ్ళిపోతే మీ ఈ 2 వెళ్ళిపోయిలే కింద 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 ఒక 10 మంది లీడర్లు అయ్యారు. ఒకటే లైన్ లో 10 మంది లీడర్లు అయ్యారు. 2వ లైన్ లో 10 మంది లీడర్లు అయ్యారు. అట్లా 20 మంది లీడర్స్ కావడం వల్ల మీ చెక్ గోల్డ్ డైరెక్టర్నే 80,000 నుంచి 1,00,000కి వెళ్ళిపోతుంది. మెయిన్ ఎల్ఓబి అంటే ఎల్ఓబి అంటే ఏంది? ఒక లైన్ లో లీడర్స్ కావాలి, ఇంకో లైన్ లో కూడా లీడర్స్ కావాలి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ఒక సిల్వర్ 2, బ్రాంజ్ 4, అట్లా ఒక 4-5 లీడర్స్ రావడం వల్ల మీ చెక్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పుడు 2 లైన్లో కూడా మీకు లీడర్స్ వచ్చారు. 3వ లైన్లో మీరు క్వాలిఫై కాకపోతే మీ లీడర్కు చెక్కులు వస్తాయి, మీకు చెక్ రాదు. ఎగ్జాంపుల్ సార్, ఈ 2 లైన్లలో బ్రాంజ్, సిల్వర్ కూడా అయ్యారు, కానీ మీకు సైడ్ లేదు, 1,500 పీవీ లేదు, లేకపోతే మీరు నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ వస్తుంది, మీకు చెక్ రాదు. వాళ్ళకి చెక్కులు వస్తే మీకు చెక్ రాదు. అందుకే నేనేమంటున్నానంటే ఈ 2 లైన్లు ఎంత ఇంపార్టెంటో మీ సైడ్ కూడా ఇంపార్టెంట్. అది కూడా చూసుకోవాలి. సైడ్ 1,500 పీవీ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్తోని 1,800 పీవీ చేసుకుంటే మీకు 50,000 వచ్చే అవకాశం ఉంది. జస్ట్ గోల్డ్ డైరెక్టర్ పైన. గోల్డ్ డైరెక్టర్ పైన వెళ్ళాలి. స్టార్కి వెళ్ళొద్దు. స్టార్కి వెళ్తే అది చెప్తే ఏం జరగబోతుంది ఇప్పుడు. సార్ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఎందుకంటే స్టార్ డైరెక్టర్ అంటే మీ కింద 3 లైన్లలో కూడా ఎగ్జాంపుల్ 2 లైన్లు అయితేనేమో 2 లైన్లలో డైరెక్టర్లు వస్తే గోల్డ్ అవుతారు. మరి 3 లైన్లు కూడా డైరెక్టర్ ఎందుకంటే నాకు 10,000 మిస్ అవుతుంది అక్కడ. అందుకని నేను ఏం చెప్తానంటే మీకు క్యాటర్ అవసరం లేదు. సిల్వర్ ఇక్కడ వరకు ఆగండి. క్వాలిఫై అంటే 3 లైన్లు 3 డైరెక్టర్లు అయితే స్టార్ క్వాలిఫై అవుతారు. మనం 4వ లైన్ నుంచి 1000 పీవీ కావాలి, సరిపోతుంది. మీరు లెవెల్ పెరిగిన కొద్దీ మీ సైడ్ లైన్ అనేది తగ్గుతూ వస్తుంది. సిల్వర్కి ఏమో 1,801, గోల్డ్కి ఏమో 1,501 మాత్రమే. మరి స్టార్కి అయితే 1,001 సరిపోతుంది. మీ కింద 3 డైరెక్టర్ రావడం వల్ల, 3 డైరెక్టర్ అంటే కింద కాదు, 3 లైన్ల నుంచి డైరెక్టర్ రావడం వల్ల మీరు స్టార్ డైరెక్టర్కి వెళ్ళిపోతారు. స్టార్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు, కాకపోతే ఇంకో ఇన్కమ్ వస్తుంది. ఏంటంటే కార్ ఫండ్. ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అయ్యారో అప్పుడు మీకు కార్ ఫండ్ వస్తుంది. కార్ ఫండ్ రావాలంటే 3 నెలలు క్వాలిఫై కావాలి. 3 నెలలు అంటే ఈ మంత్ స్టార్ అయ్యారు సార్, నెక్స్ట్ మంత్ కూడా 3 లైన్లు క్వాలిఫై కావాలి. మూడో మంత్ కూడా క్వాలిఫై అయితే అప్పుడు కార్ ఫండ్ మీకు 5% వస్తుంది.
5% అంటే మీ చెక్ బట్టి 5% వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అయితే రాదు. సారీ, మెయిన్ నేను ఏమంటానంటే సిల్వర్ గోల్డ్ వరకే చూసుకోండి. స్టార్ ఒక్కసారి స్టార్ వచ్చిందంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు. 10,000 10-15,000 మిస్ అవుతారు. 10-15,000 మిస్ అవుతారు. 50,000 దాటే వరకు స్టార్ వరకు వెళ్ళొద్దు. 50,000 దాటిందంటే అప్పుడు స్టార్ వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే అప్పుడు ఒక లీడర్స్ అవుతుంటారు, ఎల్ఓబీలు వస్తుంటాయి, 2 ఎల్ఓబీలు వస్తుంటాయి కాబట్టి మీరు లీడర్ అవుతారు. అప్పుడు మెయిన్ ఎల్ఓబి ఫస్ట్ ఒక లైన్ పట్టుకోండి. ఒకటే ఒక లైన్ లీడర్స్ క్రియేట్ కావాలి ఆ లైన్లో. తర్వాత రెండో లైన్, ఆ లైన్లో కూడా లీడర్స్ క్రియేట్ కావాలి. 2 లైన్ల మీద డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒకటి చెప్తా, పాండసార్కి ఎన్ని లైన్లు ఉన్నాయి అనుకుంటారు చాలా మంది? పాండసార్కు 20 ఉన్నాయో, 30 ఉన్నాయో, 50 ఉన్నాయో. 6 లైన్లు. 6 లైన్లలో 2 లైన్లు డెప్త్. అంటే 2 లైన్లు పాతలాంకి వెళ్ళిపోయినాయి. 2 లైన్లు. ఒక లైన్ ఏమో బీబ్ మేడల్ లైన్, మన లైన్. ఒక లైన్ ఏమో బీబ్ మేడల్ లైన్. మరి ఇంకో లైన్ బాలం శ్రీనివాస్ ప్లస్ సైదు సార్ లైన్. జస్ట్ 2 లైన్ల మీద డెప్త్ వెళ్ళిపోవడం వల్ల నెలకు 12 లక్షలు వస్తున్నాయి. మిగతా లైన్లు క్వాలిఫై అవుతారు. అంటే జస్ట్ 1 లక్ష. ఒకటేమో సురేష్ సార్ లైను, ఇంకోటేమో నేను నైట్ మాట్లాడిన రాణకృష్ణ లైను, ఇంకో 3వ లైన్ ఎవరు అంటే జీకే మహేష్ అని, ఆయన వాళ్ళ ఫ్రెండే. ఇంకో లైన్ ఏమో శేఖర్ సార్ ప్లస్ చిరంజీవి సార్. ఆ 4 లైన్లేమో మామూలుగా ఉన్నాయి. అంటే పెద్దగా పెద్ద 1,70,000-80,000 అంతే ఆ 4 లైన్లు. కానీ 2 లైన్లు పాతాళానికి వెళ్ళిపోయినాయి. ఎంత లోతు వెళ్తే అంత చెక్ వస్తుంది మీకు. ఎంత లోతు అయితే వేర్లు, మీ చెక్ అనేది వేర్లు ఎంత పాతాళానికి పోతే మీ చెక్ అనేది అంత పెద్ద చెక్ పెరుగుతుంది. ఒక్కసారి ఉంచండి. 2 లైన్లు పాండసార్కు డెప్త్ పోయినాయి. 10 లైన్లు కాదు, 2 లైన్ల వల్ల ఆ 2 లైన్లో ఎంత. ఎగ్జాంపుల్ సార్, బాలం శ్రీనివాస్ సార్ లైన్లో దాదాపుగా ఒక 20 మంది లక్ష పైన ఇన్కమ్ ఉన్నోళ్ళు 20 మంది. బీబ్ మేడం లైన్లో ఒక 8 మంది 9 మంది ఉన్నారు. అంటే 1,00,000 పైన తీసుకుంటోళ్ళు దాదాపుగా పాండసార్ 2 లైన్. పాతకపోతేనే ఉన్నాయి అట్లా. మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే పాండసార్కి ఎన్ని లైన్లు ఉన్నాయో, 50 లైన్లు ఉన్నాయో, 100 లైన్లు ఉన్నాయో. ఎన్ని లైన్లు లేవు, 6 లైన్లే ఉన్నాయి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు సార్ ఫోన్ చూస్తుంటా. అప్పుడప్పుడు అంటే నేను దొంగతనం ఏం చూడ. అప్పుడు ఏదైనా గట్టి బ్యాంక్ స్టేట్మెంట్ సార్, స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయండి సార్, లేకపోతే ఫోన్లో నా ఫోన్ ఇది వస్తుంది అసలు అంటే అప్పుడప్పుడు ఇస్తుంటారు. పాండసార్ నెట్వర్క్ ఎంత అంటే 3 లక్షల పైన, 3 లక్షల పైన నెట్వర్క్. కానీ 3 లక్షల మంది పనిచేస్తారా? చేయరు కదా. 1 లక్ష మంది చేస్తుండొచ్చు. జస్ట్ సిఎన్సీ వర్కర్లనే 10 లక్షల పైన పీ వస్తుంది సార్కు. జస్ట్ సిఎన్సీ వర్కర్లనే, సిఎన్సీ అయిపోలోపే 10 లక్షల పీ వస్తుంది. మరి ఇప్పుడైతే డబల్ పీ మరి ఎన్ని లక్షలు వస్తుందో? ఇప్పుడు డబల్ పీవి ఎన్ని లక్షలు వస్తుందో? 30 లక్షలు వస్తుందో, ఎన్ని లక్షలు వస్తుందో డబల్ పీవి. అంటే పాండసార్ ఏం చేసిండు? లీడర్స్ క్రియేట్ చేసిండు. లీడర్స్ క్రియేట్ చేసిండు. ఏం చేసిండు ఊహించను. మరి బీబ్ మేడం చదువు రాదు, ఏం రాదు, ఇప్పటికి కూడా ఐడియా వేయడం కూడా రాదు. అసలు ఎన్ని లైన్లు పోవాలని కూడా అర్థం కాదు. పాండసార్ ఏం చెప్తే అది చేసిండు. మరి బీబ్ మేడంకి ఏమైనా 10 లైన్లు ఉన్నాయంటే 6 లైన్లే. మన బీబ్ మేడం కూడా 6 లైన్లే. మరి ఆన్లైన్లో మెయిన్ లైన్స్ ఎవరు అంటే 3 లైన్స్ మేడంకు. మిగతా 3 లైన్లు క్వాలిఫై అవుతున్నట్టే. జస్ట్ వాళ్ళు బ్రాంజులు అవుతున్నారు. అంటే పెద్ద చెక్కులు ఏం లేవు. 3 లైన్లలో 3 లైన్లు మెయిన్ డెప్త్ వెళ్ళిపోయినాయి. 3 లైన్లు అంటే ఒకటేమో జ్యోతి మేడం. మరి జ్యోతి మేడం లైన్లు ఎవరెవరు? మనీషా, ప్రశాంత్, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లా 5-6 మంది 3-4 లీడర్ రావడం వల్ల ఆ లైన్ డెప్త్ వెళ్ళిపోయింది. జ్యోతి మేడంకి ఏమో 2 లక్షలు వచ్చేదా, రవి సార్కు 1,00,000 పైన, ప్రశాంత్కు 1,00,000 పైన, మనీషకు ఇప్పుడు దాదాపు ఈ మంత్ 1,00,000 దాటుతుంది. అట్లా ఒక లైన్ డెప్త్ వెళ్ళిపోయింది. మరి ఇంకో లైన్ ఎవరిది? ఇంకో లైన్ మనదే అంటే అర్చన మేడం. ఇంకో లైన్ అర్చన మేడం ఉంది. అర్చన మేడం లైన్లో ఎవరు? ఒకటేమో చౌటుపల్లి అంటే అలా వద్దినది 1,50,000. ఆ తర్వాత
ఆ తర్వాత చాలా మంది లీడర్స్ వచ్చారు. బాల వెంకటేష్, జూపల్లి రమేష్, జూపల్లి రమేష్, చాలా మంది లీడర్స్ వచ్చారు. నరేందరు, ఇంతమంది లీడర్స్ రావడం వల్ల ఇంకోటి మన లైన్ ఒకటి సపరేట్, అర్చన మేడం ఒక లైను, సారీ జ్యోతి మేడం ఒక లైను, అర్చన మేడం ఒక లైను, ఇంకో లైన్ ఎవరు మల్లయ్య సార్ కూడా 1,00,000 పైన ఇన్కమ్ అక్కడ. అట్లా 3 లైన్లు డెప్త్ పోవడం వల్ల మేడంకు 4.5 లక్షలు. మిగతా 3 లైన్లు జస్ట్ క్వాలిఫై అవుతారు అంతే. అంటే క్వాలిఫై అంటే జస్ట్ బ్రాంజ్ సిల్వర్ ఉన్నారు అంతే. వాళ్ళకి అక్కడ ఎలిజిబుల్ కూడా లేవంట. మేడం అంటుంటుంది, నాకు సైడ్ అయితే లేదు సార్ అంటే. సైడ్ ఎక్కడ మేడం, మేము 3 ఇంత పెద్ద చెక్ వస్తుంది, నాకు కూడా ఇంకా చెక్ రావాలి కదా అంటుంది. మేము 10 లక్షలు రావాలంటే జర ఇంకో మిగతా 3 లైన్లు కూడా జర డెప్త్ తీసుకోవాలి అంటుంది. అంటే ఏం చేస్తారు వాళ్ళు? అప్లైనర్ ఏం చెప్తే అది చేస్తారు. జస్ట్ 1 లైన్ 2 లైన్ 3 లైన్ పట్టుకోవడం వల్ల పెద్ద చెక్కులు వస్తున్నాయి. మెయిన్ అది ఇంపార్టెంట్. మన చెట్టు అనేది మనం ఒక చెట్టు పెట్టినాం సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెస్టేజ్ అని ఒక చెట్టు పెట్టినాము. వెడల్పు కాకుండా, వెడల్పు ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి, కానీ వేర్లు అనేది పాతాళం పోతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో కూడా వచ్చింది, వెదురు చెట్టు అనేది ఫస్ట్ ఏమవుతుంది అంటే కింద వేర్లు గట్టిగా తయారు చేసుకుంటుంది. కింద వేర్లు గట్టిగా తయారు చేసి సంవత్సరానికి 2 సంవత్సరాలకి పెద్ద చెట్టు పెరుగుతుంది. అది 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు చెట్టు పెద్దగా అవుతుంది. ఎందుకంటే కింద వేర్లు పాతాళంకి పోతాయి. వరద వచ్చినా ఇంకేదొచ్చినా భూకంపం వచ్చినా ఆ చెట్టు పడిపోదంట. ఒక వీడియో కూడా ఉంది అంది. వెదురు చెట్టు లాగా ఉంటుంది మన బిజినెస్. ఎట్లా అంటే ఇట్లా ఏది వరద వచ్చినా ఏదొచ్చినా కుప్పకొల్పని కాదు. వేర్లు అనేటివి పాతాళంకి వెళ్ళిపోవాలి. పాతాళం కంటే లోపలికి ఎంతమంది లీడర్స్ తయారైతే, ఒక లైన్లో 2 లైన్లు ఎంతమంది లీడర్స్ తయారైతే నీ చెక్ అనేది ఎక్కువ వస్తుంటుంది. లెవెల్ ఇంపార్టెంట్ కాదు. జస్ట్ లెవెల్ అనేది కిరీటమే. జస్ట్ నేను స్టార్ డైరెక్టర్ అయినా, కానీ సిల్వర్ డైరెక్టర్ కూడా 50,000 తీసుకుంటారు ఉన్నారు. గోల్డ్ డైరెక్టర్ 50,000 తీసుకుంటారు. నేను స్టార్ డైరెక్టర్ కదా. మరి డైమండ్ డైరెక్టర్ కూడా 30,000-40,000 తీసుకుంటారు ఉన్నారు. కానీ జస్ట్ సిల్వర్ పైన 50,000 తీసుకుంటారు ఉన్నారు. మనకు కావాల్సింది LOB. ఎంతమంది లీడర్స్ క్రియేట్ చేస్తే అంత చెక్ వస్తుంది. జస్ట్ గోల్డ్ పైన 1,00,000కి వెళ్ళిపోవచ్చు. స్టార్ పైన 2 లక్షలు కూడా తీసుకోవచ్చు. స్టార్ పైన ఓన్లీ స్టార్ డైరెక్టర్ 1,50,000 నుంచి 2 లక్షలు తీసుకోవచ్చు. క్యాడర్ ఇంపార్టెంట్ కాదు, లెవెల్ ఇంపార్టెంట్ కాదు, లీడర్స్ని క్రియేట్ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే మనం బ్రాంచ్ అవుతాము, మన కింద ఒకరు బ్రాంచ్ కాగానే ఇక వదిలిపెడతారు. ఇక నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో. నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో, నేను సైడ్ చూసుకుంటా. మరి ఇది కూడా చూసుకుంటారు. మరి నువ్వు లీడర్ అయినావు, నీ కింద లీడర్ వచ్చిండు, నేను సైడ్ చూసుకుంటా అంటే మరి ఈ లైన్ కూడా చూసుకుంటారు. మరి మెయిన్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్కు నువ్వు సపోర్ట్ చేస్తే, ఆ లీడర్కు నువ్వు ఎంత సపోర్ట్ చేస్తే అంత చెక్ నీకు పెరుగుతుంది, ఆయన పెరుగుతుంది. మెయిన్ మనకంటే మన లీడర్కు చెక్ ఎక్కువ రావాలి, అది కోరుకోండి ఫస్ట్. మనకంటే మన అండర్లో లీడర్స్కి ఎక్కువ వస్తే, ఎందుకంటే వాళ్ళు నిలబడితే మనం నిలబడతాం. వాళ్ళకు చెక్కులు ఎక్కువ వస్తే మనకు ఎక్కువ వస్తాయి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో నేను ముందు జాయిన్ అయినా, నాకు అంత తర్వాత వచ్చింది, ఆయనకేమో చెక్ ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పేసి సైడ్ లైన్ మీద ఫోకస్ చేస్తుంటారు. సైడ్ లైన్ ఇంపార్టెంటే, కానీ మెయిన్ లైన్ అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. 2 నెలలు 3 నెలలు 5 నెలలు నీకు చెక్కు రాకపోయినా కూడా నువ్వు ఆ లీడర్కు నువ్వు సపోర్ట్ చేస్తే జస్ట్ 3 నెలలు 4 నెలల వరకల్లా నీ చెక్ అనేది డబల్ పెరిగిపోతుంది. డబల్ ట్రిపుల్ పెరిగిపోతుంది. ఒక లీడర్కు నువ్వు సపోర్ట్ చేస్తే నీ కింద లీడర్స్ డౌన్ అంటే ఒక లైన్లో లాస్ట్ 100వ వ్యక్తి కూడా నీకు ఒక పరిచయం ఉండాలి. 100వ వ్యక్తి కూడా
నువ్వు ఎవరో తెలవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆయన పైన లీడర్ చూసుకుంటాడు, కింద లీడర్ చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. ఇక పైనోడు చూసుకుంటాడు, కిందోడు చూసుకుంటాడు, నాకు సంబంధం లేదని చెప్పేసి సైడ్ మీద ఫోకస్ చేస్తుంటారు. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. నీ లీడర్కు ఒక 30,000 వచ్చినాయి. నీ లీడర్కి 30,000 వచ్చినాయి. స్టేజ్ పైన నీ గురించి చెప్పాలంటే నువ్వేం చేయాలి? నీ గురించి చెప్పాలంటే నువ్వేం చేయాలి? నువ్వేమైనా చేసినావా? ఆయనకు 30,000 రానికి నువ్వేమైనా చేసినావా? ఏం చేయలే కదా మరి. అదే ఆ 30,000 రానికి నీ కష్టం ఉండాలి. ఆ 30,000 రానికి నీ కష్టం అనేది ఉండాలి. నీ పేరు చెప్పుకోవాలంటే నీ కష్టం ఉండాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తే, అరే పలానా రోజు నాకు మా అప్లైనరు నాకు సపోర్ట్ చేసిండు, నేను లీడర్గా ఎదగనికి నాకు 30,000 రానికి నాకు సపోర్ట్ చేసిందని చెప్పేసి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. జీవితాంతం పిల్లలు కూడా గుర్తుపెట్టుకుంటారు సపోర్ట్ చేస్తే. నీ కింద లీడర్ వచ్చిందని చెప్పేసి నువ్వు సైడ్ చూసుకుంటే, ఎవరైతే లీడర్ అనుకుంటున్నారో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ పేరు మీకు తెలవాలి. మీకు. అందుకంటే నేనేం చేస్తా అంటే డౌన్ ఎవరున్నా కూడా పట్టుకుంటాను. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విషయం జరిగింది సార్, వేరే వాళ్ళ విషయంలో. ఎగ్జాంపుల్ మన టీమే, మా అర్చర్మైన టీమే. ఎగ్జాంపుల్ జూపల్లి రమేష్ సారు బ్రాంజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? బాల వెంకటేష్ బ్రాంజ్ అయ్యే వరకు ఆయన సపోర్ట్ చేసిండు. బ్రాంజ్ అయిన తర్వాత వదిలేసిండు. ఎవరిని? బాల వెంకటేష్ కానీ అబ్బాయి సార్ని కానీ వదిలేసిండు. ఇక ఈ ఇద్దరిని వదిలేసి 3వ లైన్ మీద సైడ్ కావాలని చెప్పేసి ఆ 3వ లైన్ మీద ఫోకస్ చేసిండు. ఈ 2 ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేకపోయేదంట. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేదంట. మీటింగ్ రాకపోయేదంట. ఒకరోజు ఫస్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు వాళ్ళకి పంచాయతీ, మామూలు పంచాయతీ కాదు, ఇక నాకు అప్లైన సపోర్ట్ చేస్తలేడు, ఇక సైడ్ చూసుకుంటూ పోతుండు, నన్ను తీసుకొచ్చింది దేనికోసం అని చెప్పేసి అట్లా. ఒకటి చెప్తున్నా, నీ డౌన్ లైన్కు లీడర్ వచ్చినా కూడా వాళ్ళకి లక్ష ఇప్పించేదాకా నీకు సపోర్ట్ ఉండాలి. వాళ్ళకి లక్ష వస్తే నీకు కూడా 2 లక్షలు వస్తాయి. వాళ్ళకి లక్ష వస్తే నీకు కూడా 2 లక్షలు వస్తాయి. సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరికి లీడర్కి సపోర్ట్ చేయాలి. ఏదో నీ కింద లీడర్ వచ్చిందని చెప్పేసి నువ్వు సైడ్ చూసుకోవద్దు. ఆ లీడర్స్ కూడా సపోర్ట్ చేయాలి. డౌన్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పోతే అప్పుడు నువ్వు ఒక లీడర్ తయారవుతావు. నీ పేరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తే గుర్తుపెట్టుకుంటారు. ఏదో నువ్వు బ్రాంజ్ అయినావు, నువ్వు సిల్వర్ కావాలని చెప్పి సైడ్ చూసుకుంటే మరి ఇది ఎవరు చూస్తారు? మరి మెయిన్ లైన్ ఎవరు చూస్తారు? నీ అప్లైనర్ చూస్తాడు. అప్పుడు నీ పేరు ఎక్కడ చెప్తారు? అప్పుడు నీ పేరు ఎక్కడ చెప్పడు. నా పేరు అవసరం లేదు, నాకు చెక్ వస్తే చాలు. అది కాదు సార్ ఇంపార్టెంట్. అది కాదు నీ ఇంపార్టెంట్. నీ డౌన్ లైన్లో నీ ప్రతి పేరు తెలవాలి. ప్రతి ఒక్కరికి నీ చెయ్యి ఉండాలి. ప్రతి ఒక్కరికి నువ్వు సాయం చేయాలి. నీ ఇంపార్టెంట్ కాదు. నీ డౌన్ లైన్కి చెక్ వస్తే ఒక లీడర్ని క్రియేట్ చేస్తే అప్పుడు నీ ఫోకస్ అనేది వేరే దాని మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఒక లీడర్కి నువ్వు 30,000-40,000 ఇప్పిస్తే కొంచెం నీకు బర్డెన్ అనేది తగ్గుతుంది. అప్పటి వరకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఒక 30,000-50,000 ఇప్పించే వరకు సపోర్ట్ చేయాలి. అప్పుడు నీ బర్డెన్ దగ్గర ఒక లీడర్ వచ్చిండు, మంచిగా చేసుకుంటుంది కాబట్టి అప్పుడు నువ్వు సైడ్ మీద ఫోకస్ చేస్తే అట్లా అని చెప్పేసి మొత్తమే సైడ్ మీద కాకుండా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఎక్కడ టీమ్స్ ఎందుకు కొలాప్స్ అవుతున్నాయంటే ఇక్కడే కొలాప్స్ అవుతున్నాయి. మా అప్లైనర్ సపోర్ట్ చేస్తలేడు, నేను బ్రాంజ్ అయ్యే వరకు సపోర్ట్ చేసింది కానీ తర్వాత నాకు సపోర్ట్ చేస్తలేడు అని చెప్పేసి టీమ్స్ అన్ని కొలాప్స్ అయినాయి. అక్కడ ఒక్కసారి బ్రాంజ్ అవుతుంది సార్. మరి ఎవ్రీ మంత్ కూడా మరి బ్రాంజ్ క్వాలిఫై కావాలి కదా. క్వాలిఫై అంటే మన చెక్కులు అంటే క్వాలిఫై అవుతూ ఉండాలి. ఇంకోసారి ఒక కొటేషన్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇందాక ఒకరు పంపించారు ఎంఎస్ఆర్దే, ఒకసారి చూడండి. ఎంఎస్ఆర్ కొటేషన్ బాగా నచ్చింది. ఇది ఏంటంటే, నిద్రపోతున్నప్పుడు కూడా నీ కోసం నీ టీం పనిచేస్తుంటే నీ సంపద పెరుగుతుంది. నువ్వు ఒంటరిగా ఎన్ని సంవత్సరాలు పోరాడినా కూడా నువ్వు ఒక్కడివే జీతగాడివి. పోరాడితే ఏం పోయేది? బానిస సంఖ్యలు అని చెప్పేసి
చాలాసార్లు చెప్తుంటాడు ఎంఎస్ సార్ చాలాసార్లు. నువ్వు పని చేస్తే నువ్వు ఒక్కనివే ఆడ, నువ్వు పని చేస్తే నువ్వు ఒక్కనివే జీతగానివి. కానీ నీవు నీ టీం కోసం నువ్వు పని చేస్తే నువ్వు ఉన్నా లేకపోయినా డబ్బులు ఎట్లా వస్తాయి సార్ అంటే, నీ టీంకు నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా, అంటే నీకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా నువ్వు 2 నెలలు 3 నెలలు ఇంటికాడ అనుకుంటే నీ కోసం పనిచేస్తుంది చూడు నీ టీం, అది వెస్టేజ్ అంటే. నీ కోసం పనిచేస్తుంది, వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటారు, నీ కోసం కూడా పనిచేస్తుంది టీం. అది కదా టీం అంటే, లీడర్షిప్ అంటే మెయిన్ అది. వెస్టేజ్ అంటే అది. అంటే మనం ఉన్నా లేకపోయినా వచ్చే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టేజ్ తప్ప ఎక్కడ లేదు. గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, బిజినెస్ అయినా సరే నువ్వు ఒక్కనివే ఆడ. జాబ్ చేస్తే ఓ జీతగానివి, బిజినెస్ చేస్తే అదొక టెన్షన్, నువ్వు ఒక్కనివే ఆడ. కానీ ఇది నెట్వర్క్ బిజినెస్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇది నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు నిద్రపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, పాండు సారు, ఇప్పుడు ఎంఎస్ఆర్ అనుకుందాం, ఎంఎస్ఆర్ ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఇంటికాడ పండుకోవచ్చు. కానీ నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నాలాగా చెక్కులు ఇప్పించాలని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా లీవ్ అనేది లేదు సార్కు. దాదాపుగా 7 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఒక లీడర్, ఎంఎస్ఆర్ సార్ అనేది ఒక లీడర్. కొన్ని రోజులు పాండు సార్కు సపోర్ట్ చేసిండు. ఎప్పటి వరకు 3 లక్షలు 4 లక్షలు వచ్చే వరకు సపోర్ట్ చేసిండు, మీటింగ్స్ ఎక్కువ ఇచ్చిండు. ఇప్పుడు వేరే లైన్లో కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి, అక్కడ వెళ్తున్నాం ఎక్కువ శాతం. లీడర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు. 1 లక్ష వచ్చే వరకు సపోర్ట్ చేయాలి కంపల్సరీ. 1 లక్ష వచ్చే వరకు సపోర్ట్ చేస్తే ఆ లీడర్ సొంతంగా మీటింగ్లు వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాండు సారు, సైదు సారు, సిన్ సారు ఒకప్పుడు ఎంఎస్ఆర్ మీటింగ్సే. ఎంఎస్ఆర్ మీటింగ్ పోస్ట్ వేస్తే వీళ్ళందరూ రావాలి. ఇప్పుడు ఏంటంటే లీడర్స్ వచ్చారు కదా, లీడర్స్ రావడం వల్ల సార్కు బడి తగ్గి వేరే టీం మీద ఫోకస్ చేస్తుండు, వేరే లైన్ మీద ఫోకస్ చేస్తుండు. అది లీడర్ లక్షణం అంటే అదే. ఓకే లీడర్స్, ఆల్రెడీ మనకు టైం అయింది.